హాయ్ అండి, పరోటా తినాలనిపిస్తే ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నాకైతే బయట చేసే పరోటాల కన్నా ఇలా ఇంట్లో చేసినవి అయితేనే బాగా నచ్చుతాయి. చికెన్ కానీ లేదా మేకాల కూర కానీ పరోటాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. వెజ్ తినే వాళ్ళకైతే పన్నీర్ కర్రీ లేదా కాజు టమాటా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. పరోటా పొరలుగా రావాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి మైదా పిండిని తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి ఒక స్పూన్తో బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల చేతికి పిండి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేయకూడదండి, సరిపడా చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు చేతితో బాగా కలపాలి. పిండిని ముద్దలా చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. చికెన్ కర్రీ గ్రేవీగానే ఉంచుకోవాలి. 10 నిమిషాల పాటు నానబెట్టిన పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. చూడండి, చేతికైతే పిండి అంటుకోవట్లేదు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు పిండిని మీడియం సైజ్ బాల్స్లో చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని చిన్న పూరీలా చేసుకుని వాటిపైన కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలండి. ఒక్కొక్క పూరికి ఆయిల్ వేసి దానిపైన మరో పూరి వేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా ఒకదాని మీద ఒకటి ఆయిల్ అప్లై చేసుకుంటూ పూరి వేసి పూరీలన్నిటినీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రతి పూరి మధ్యలో ఆయిల్ వేయడం వల్ల పిండి బాగా సాగుతుంది. ఆయిల్ వేసి రెడీ చేసిన పూరీలను 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఖచ్చితంగా 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి, అప్పుడే పిండి బాగా సాగుతుంది. ఇప్పుడు 10 నిమిషాల పాటు నానిన పూరిని ఒకదాన్ని తీసుకుని ఈ విధంగా పల్చగా ఒత్తుకుని తర్వాత చేత్తో మెల్లగా సాగదీస్తే పిండి బాగా సాగుతుంది. సో మ్యాక్సిమం ఎంత పల్చగా వీలైతే అంతలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా అప్లై చేయాలి. చూడండి, ఈ విధంగా ఒకవైపు నుండి మెల్లగా తీయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చుట్టుకోవాలండి. రౌండ్ చుట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడే మంచిగా లేయర్స్ అనేవి వస్తాయండి. 5 నిమిషాల తర్వాత ఒక్కొక్క పరోటాని మెల్లగా రోలింగ్ పిన్తో వత్తుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదండి, ఇలా పైన మెల్లగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, అలాగే కొంచెం మందంగా ఉండాలన్నమాట. ఇప్పుడు రెడీ చేసుకున్న పరోటాలని వేడిగా ఉన్న పెనం పైన వేసి ఆయిల్తో కానీ బటర్తో కానీ కాల్చుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా కాల్చిన పరోటాలని 5-6 తీసుకుని చేత్తో ఇలా కొట్టాలి. అప్పుడే లేయర్స్ అనేవి వస్తాయి. ఒక్కొక్కటి చేయకూడదు, ఖచ్చితంగా 5-6 పరోటాలను తీసుకుని ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు పరోటాలు అయితే రెడీ అయిపోయింది. ఇలా అయినా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకొంచెం ప్రాసెస్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో అని ట్రై చేస్తున్నాను. అరిటాకుల్లో పరోటాలను వేసి దానిపైన కొద్దిగా కర్రీని కూడా వేసి మళ్ళీ పరోటాలను వేయాలి. ఇలా వేసిన తర్వాత అరిటాకుని పొట్లంలా చుట్టుకోవాలి. దీన్ని పెనం పైన పెట్టి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ వేసి స్టీమ్ చేయాలి. 5 నిమిషాల పాటు మూత పెట్టి 2 వైపులా కాల్చాలి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి వేడిగా పరోటా విత్ చికెన్ కర్రీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.